వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తాం పుష్ప 2 మూవీలో చూసేందుకు సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మన హోటల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు, జెంట్స్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం సాంగ్ ఎలా ఉందో అండ్ మూవీ ఎలా ఉండబోతుందో ఇవన్నీ వాళ్ళ మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం. గుడ్ ఫుడ్ గుడ్ మూడ్, నోరూరించే నాన్ వెజ్ రుచులు, అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో, అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు. నమస్తే బ్రదర్, నా పేరు వంశీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అల్లు అర్జున్ నెల్లూరు. ఒక 20 సంవత్సరాలుగా నేను ఉన్నాను. అల్లు అర్జున్ చాలా ఫస్ట్ నుంచి కూడా నేను దేశముద్ర సినిమా నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాను. సినిమా పుష్ప ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. సెకండ్ సాంగ్ అయితే ఇంకా సూపర్గా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి ఒక 7 సార్లు సాంగ్ విన్నాను నేను, చాలా బాగుంది సాంగ్. అట్లాగే మా స్టూడెంట్స్, మా క్లయింట్స్ కూడా దాని గురించి సాంగ్ గురించి మీకు చెప్తారు. అమల వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎక్కువ మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ జిమ్ జాయిన్ అవుతూ ఉంటారు. హాయ్ అండి, నా పేరు అమల. సో నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ని. ఆల్రెడీ ఆ సాంగ్ వచ్చినప్పుడే ఆ రీల్ కూడా ఆల్రెడీ పెట్టేశాను నేను ఇన్స్టాలో. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆగస్ట్ 15th కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో చాలా మంచిగా అయితే సాంగ్స్ చూడడం కానీ ప్రతి ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. అయితే పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. అల్లు అర్జున్ చూశాను, ఫ్లైట్లో చూశాను, ఇంకా కలవాలని కోరికగా ఉంది. సో ఎప్పుడు వస్తుందో ఛాన్స్, వంశీ అన్న దయ వల్ల చూస్తాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అలాగే మనం చూసుకుంటే పుష్ప 1 అవార్డు వచ్చింది మనకి, పుష్ప 2 కూడా వస్తుందని మీరు కన్ఫర్మ్, ఖచ్చితంగా. పుష్ప 2లో సాంగ్ రిలీజ్ అయింది చూసేందుకు, అంటే ఎలా ఉంది సాంగ్? చాలా బాగుంది సార్, సూపర్గా ఉంది. అల్లు అర్జున్ గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు, ఎప్పుడు కలవలేదు, చూడటమే. రెగ్యులర్గా చూస్తుంటారు అల్లు అర్జున్ గారి మూవీస్? ఖచ్చితంగా అన్ని మూవీస్ చూస్తుంటాను. ఏ మూవీ మీకు దాంట్లో బాగా నచ్చింది? పుష్ప 1 చూశాను, అంతకుముందు ఓల్డ్ మూవీస్ కూడా చాలా చూశాను. ఓకే. ఒకవేళ అల్లు అర్జున్ గారిని కలిసి మాట్లాడే అవకాశం వస్తే ఏమని మాట్లాడతారు? ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటాము ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీవి కూడా చూస్తుంటాను సార్ నేను, చాలా బాగుంటాయి. వాళ్ళ పిల్లలవి కానీ రీల్స్ కానీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను సార్తో మాట్లాడాలని అవకాశం వస్తుంది. ఓకే. హాయ్ అండి. హలో అండి, నా పేరు శ్రావ్య. ఇవాళ మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ అయ్యింది సాంగ్. సో నేను అప్పటి నుంచి చాలాసార్లు చూశాను. సో ఆయన్ని ఇప్పటివరకు పర్సనల్గా మీట్ అవ్వలేదు, కానీ చాలా ఆయనవి ఆడియో లాంచ్లు కానీ షూటింగ్స్కి సంబంధించిన వీడియోస్ కానీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. సో పుష్ప 2 కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా మీరు? ఓకే. అల్లు అర్జున్ గారు అంటే మీకు ఎంత ఇష్టం అంటే ఒక్క మాటలో చెప్తారు, ఎలా చెప్తారు? డై హార్ట్ ఫ్యాన్. ఓకే. రెగ్యులర్ చూస్తుంటారా మూవీస్? చూస్తాను. ఓకే. పుష్ప 2 మూవీకి అవార్డు వస్తుందని, ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుందండి. ఆయన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా దానికి రావాలని అందరూ అనుకుంటున్నారు కూడా. సో డెఫినెట్గా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే మనకి టాలీవుడ్లో అండ్ పార్ట్ 2 సెంటిమెంట్ పెద్ద కలిసి రాదని చెప్పి ఉంది. పార్ట్ 2 మూవీస్ పెద్ద హిట్ అవ్వని చెప్పి. సో పుష్ప 2 ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకని బాహుబలి 2 హిట్ అయింది కదా. సో తీసే డైరెక్టర్ అండ్ హీరో పర్ఫార్మెన్స్ని బట్టి ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో ఖచ్చితంగా పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ అండి, నా పేరు యశ్వంత్. ఈరోజు కపుల్ సాంగ్ రిలీజ్ అయింది. పొద్దునుంచి లూప్లో వింటూనే ఉన్నాము. ఇప్పటివరకు ఫస్ట్ టైటిల్ సాంగే ఉండింది, ఇప్పుడు ఈ సాంగ్ మళ్ళీ బకెట్ లిస్ట్లోకి యాడ్ అయింది. కంటిన్యూగా వింటూనే ఉన్నాము. సో మేము అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్స్ అండి. హీస్ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో రీసెంట్గా చూసాము ఆయన డాబాలో వాళ్ళ వైఫ్తో పాటు చేయడం, డౌన్ టు ఎర్త్ పర్సన్. సో ఆయన పక్కనున్న వాళ్ళకి, డ్రైవర్స్కి చాలా హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు ఆయన. సో ఓకే. ఒకవేళ అల్లు అర్జున్ గారిని కలిసే అవకాశం వస్తే మీరు ఏమైనా మాట్లాడతారు, ఎలా ఫీల్ అవుతారు, ఎగ్జైట్మెంట్ ఎలా ఉండబోతుంది? ఏం లేదండి, ఆయన డ్యాన్స్, డైలాగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. యాక్చువల్గా డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. అస్సలు తగ్గేదేలే. హాయ్ అన్న. హాయ్, నా పేరు వెంకటేశ్వర అండి, డై ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. ఫస్ట్ మూవీ నుంచి హీరో వరకు ఏ మూవీ కానీ మిస్ కాలా. ప్రతి మూవీ 10 times సపోర్ట్ తీసుకుంటా. డై ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, దట్స్ ఆల్. ఓకే. అల్లు అర్జున్ గారిని కలిసే అవకాశం వస్తే మీరు? ఆల్రెడీ ఒకసారి చూశాను, కలిసా. ఓకే. వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు? హోమ్ఫుల్ పర్సన్, బాగా బాగుంది. ఓకే. నో ఇగో, ఫ్రీగా ఉంటారు. యాజ్ యూ ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటారు అలా ఉంటారు, అంతే. బాగా ఇంట్రాక్షన్ బాగుంటుంది. హాయ్ బ్రో. నా పేరు మునిష్నాథ్. సో నేను అల్లు అర్జున్ ఫ్యాన్. బై ద వే నేను సుకుమార్కి పెద్ద ఫ్యాన్ నేను. సో నేను పుష్ప 1 చూశాను. పుష్ప 2 ఎందుకు హిట్ అవుతుందని మీరు అడిగితే, ఇప్పుడు ఏది చూసుకున్నా మీరు పార్ట్ 2 కలిసి రాదని చెప్తున్నారు. బట్ ఎప్పుడు చూసుకోండి, పార్ట్ 1కి కంటిన్యూషన్ ఏదైనా ఉంటే ఆ పార్ట్ 2 హిట్ అవుతుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా టిల్లు 1కి కంటిన్యూషన్, బాహుబలి 1 కూడా బాహుబలి 2కి. ఇప్పుడు సేమ్ పుష్ప 1 కంటిన్యూషన్ స్టోరీయే పుష్ప 2.
సో అండ్ ఆల్సో ఇప్పుడు చూసేకి ఆ సాంగ్ చూశాను నేను. సుకుమార్ ఎంత మైన్యూట్ డీటెయిల్స్ పోతున్నాయంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి మొత్తం నేను డిజైనింగ్ చేస్తుంటాను. సో మొత్తం సాంగ్ అంతా అన్రియల్ ఇంజిన్లో యానిమేటెడ్ దీంట్లో తీసుకొచ్చాడు. పుష్ప క్యారెక్టర్ కూడా యానిమేటెడ్గా తీసుకొచ్చాడు. పుష్ప ఇంకో సాంగ్కి వచ్చేసి చూసేదానికి అతను బిహైండ్ సీన్స్ ఉంటాయి కదా, దాంతో మొత్తం లిరికల్ వీడియో తీసాడు. అంటే మనకు ప్రేక్షకులకి ఏమనిపిస్తుంది అంటే అది చూస్తుంటే సో బిహైండ్ ద సీన్సే ఇంత కలర్ఫుల్గా ఉంటే అసలు సాంగ్ ఎంత బాగా తీసుంటాడో అనే యాంటిసిపేషన్ క్రియేట్ చేశాడు. అది సుకుమార్. ఓకే, అవార్డు వస్తుంది అని అనుకుంటున్నారా పుష్ప 2కి? ఖచ్చితంగా. ఎందుకంటే నాకు పుష్ప 1 ఫస్ట్ కొంచెం యావరేజ్ టాక్ అట్లా వచ్చిందని చెప్పేసి అన్నారు. బట్ నేను చూస్తే నాకు మైండ్ బ్లో అయిపోయింది నాకు. సో పుష్ప 2 కూడా ఇట్ విల్ డిజర్వ్ అంతే. హాయ్ బ్రో. హాయ్ సార్. ఓకే, పుష్ప 2 మూవీలో సాంగ్ రిలీజ్ అయింది, చూసేందుకు సాంగ్ చూసారా? విన్నాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. సో యాక్చువల్గా అల్లు అర్జున్ ఫ్యాన్ నేను కూడా చిన్నప్పటి నుంచి. ఎందుకు డ్యాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, డ్యాన్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాము. దాంతోపాటు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎక్కువ లైక్ చేస్తాం ఆ మూవీస్ అన్నీ కానీ. సో పుష్ప 1 చాలా హిట్ అయింది. సో యాజ్ యూజువల్గా పుష్ప 2 కూడా మంచిగా హిట్ అవుతుందని కోరుకుంటా ఉన్నాము. అల్లు అర్జున్ గారిని అయితే చూసాము, రియల్గా దగ్గరికి అయితే చూసాము, ఒకే ఫ్లైట్లో వచ్చాము కానీ సో ఆ రోజు మీట్ అయ్యేదానికి కుదరలేదు. సో నెక్స్ట్ టైం మీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకే, అల్లు అర్జున్ గారికి ఒక హీరోతో చేస్తే నెక్స్ట్ ఇంకా ఆ హీరోతో కంటిన్యూ చేయరు అని చెప్పి ఒక పేరు అయితే ఉంది, కానీ శ్రీవల్లి గారితో 2 times జరుగుతుందన్నమాట. సో సీక్వెన్స్ కాబట్టి. ఇంకోటి పూజా హెడ్తో కూడా 2 మూవీస్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు కపుల్ బాగుంది, పూజా హెడ్డే అండ్ రష్మికనే బాగుంది. ఎందుకంటే అదే సిరీస్లో వచ్చే మూవీ ఫస్ట్ సినిమా బాగా హిట్ అయింది కాబట్టి సో అదే సిరీస్లో ఇది కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే, సీక్వెల్స్ మన టాలీవుడ్కి పెద్దగా సెట్ అవ్వని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి మన టాలీవుడ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లా ఏం లేదు, ఒక్కొక్కకి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు బాహుబలి అలాగే హిట్ అయింది. సో మూవీని బట్టి దానికి ఉన్న క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా. ఓకే, పుష్ప 2కి అవార్డు వస్తుందని చెప్తారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? అంటే కంప్లీట్గా క్యారెక్టర్కి సంబంధించి ఆ లుక్స్ కానీ లేకపోతే కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు స్టోరీ కూడా మంచిగా ఉంది. పుష్ప 1కి ఖచ్చితంగా వచ్చింది కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, చూసాం కదా ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సాంగ్ వేరే లెవెల్లో ఉందని చెప్తున్నారు. అండ్ మూవీ కూడా మంచిగా ఉంటుంది, అలాగే ఖచ్చితంగా అవార్డు అయితే మనకి తీసుకొస్తారు మన చైల్డ్ స్టార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఇవాల్టి మూవీ కంటెంట్. మరొక మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో ఆర్సీ తేజ.